ర్యాష్ డ్రైవింగ్తో యువత ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు. ఈ మేరకు బుధవారం ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ దసరా పండుగ సెలవులకు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన యువకులు మద్యం సేవించి వాహనాలను నడపడం, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలను ఇవ్వకుండా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఈ దసరా పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఎల్లుండి 2వ తారీఖు జరుపుకోబోయే విజయదశమి శుభాకాంక్షలకు నేను తెలియజేయలేదు. అనగా పిల్లలు చాలామంది స్కూల్లో నుండి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాలిడేస్ ఇంటికి వస్తారు. సో 80% పిల్లలకు మైనర్లకు బండ్లు ఇవ్వకూడదు. ప్లస్ ఎవరన్నా ద్విచక్ర వాహనదారులు కానీ ప్లస్ 4 వీలర్స్ కానీ ఏదైనా పండుగ వాతావరణంలో అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ట్రాఫిక్ నుండి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు మద్యం తాగి బండ్లు నడపకూడదు. ఎందుకంటే పండుగ వాతావరణంలో జరగని ఇష్యూ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. సో అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించుకుంటూ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో విజయదశమి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ద్విచక్ర వాహనాలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి హెల్మెట్ లేకుండా బయటికి రావద్దని విజయదశమి సందర్భంగా అందరినీ ద్విచక్ర వాహనాలు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.